హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరిచి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. అలాగే కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాట పట్టింపులు ఉన్నాయి కాబట్టి కాస్త వాళ్ళని గౌరవించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి ధనధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం అయితే ఉంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి తిరిగి పొందుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసి ప్రియులు ఒకటే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సోదర మైత్రి అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి ఈరోజు పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అత్యంత సంతోషదాయకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, సాంకేతిక నిపుణులకు శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది రోజు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు శివార్చన చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.